హాయ్ అండి. చూస్తున్నారు కదా! ఈ బెండకాయ పులుసులోకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లిపాయ ముక్కలు ఏపుతున్నాను. ఉల్లిపాయ ముక్కల్లో 2 పచ్చిమిరపకాయలేసాను అండ్ పసుపేసానండి. పసుపేయడం వల్ల చాలా మంచిదండి. మగోళ్ళు ఉంటారు కదా! జెంట్స్ అండి. పసుపేయకుండా తినకూడదంట. లేడీస్‌కి కూడా పసుపు చాలా మంచిదండి. ఒక పేనంలో ఆల్రెడీ గోధుమ పిండి అండ్ శనగపిండి కలిపి వట్టేస్తున్నానండి. ఇప్పుడేమో ఉల్లిపాయ ముక్కలన్నది బాగా ఏగిపోవాలండి. ఏగిపోవాలి. పచ్చిమిరపకాయ వేసాను కదండీ! ఏగిపోయాక అప్పుడు మీకు చూస్తున్నారు కదా! టమాటా ముక్కలు ఆల్రెడీ కోసుకున్నానండి. బెండకాయ ముక్కలు. ఆ టమాటా ముక్కలు అయితే ఉల్లిపాయలతో వేయకూడదు కదండీ! బాగా మెత్తగా పేస్ట్‌గా అయిపోతాయి. కొంచెం వేగాక టమాటా ముక్కలు వేసేస్తున్నానండి. కల్లుప్పు కూడా వేసుకోవచ్చండి. సాల్ట్ కన్నా కల్లుప్పు చాలా మంచిదండి. ఇప్పుడు సాల్ట్ అందరూ అనుకుంటారు సాల్ట్ ఇప్పుడు వచ్చింది కానీ పెద్దవాళ్ళ పూర్వకాలం రోజుల్లోంచి కల్లుప్పు చాలా మంచిదండి. అండ్ కల్లుప్పు కూడా ఒక స్పూన్ వేసాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే ముందు చూస్తున్నారు కదా! ఇది గోధుమ పిండి అండ్ మైదా పిండి, శనగపిండి ఈ 3 కలిపండి మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కోసుకునండి. జీలకర్ర వేసుకుని ఒక అట్టుగా వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. సో, టమాటా ముక్కలు వేసేసి చూస్తున్నారు కదా! వేగిపోతున్నాయండి. ఇప్పుడు మనం చిన్న పొయ్యి మీద అంటే నేను ఎప్పుడూ కూడా కుక్కర్లో ఎందుకు పెడతానంటే కుక్కర్లో అన్నది మనం బయట దాకలో పెట్టుకుంటే ఒక అరగంట పట్టిదండి. మన కుక్కర్లో అయితే ఒక 20 నిమిషాలతో అయిపోద్దండి. సో, చూస్తారు కదా! బెండకాయ ముక్కలు ఆల్రెడీ ఆ బెండకాయ ముక్కలు కూడా నేను వేసేస్తున్నానండి. కొంచెం వేగిపోయినాయి కదా టమాటాలు. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసేసి తిప్పేసండి. ఒక 2 స్పూన్ల కారం కూడా వేసేసానండి నేను. కారం కూడా వేస్తే ఇప్పుడు వాటితో పాటు తిప్పేయాలండి. మనకి టమాటా ముక్కలు, కారము బాగా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉండడం వల్ల మనకు అడుగన్నది పట్టదండి. లేకపోతే మనకు అడుగన్నది పెట్టేస్తుంది బాగాను. మాడిపోతూ ఉంటుందండి. మాడిపోయే అవకాశం ఉన్నది. అందు గురించి మనం పొయ్యి మీద ఎప్పుడు కూడా తిప్పుతూ ఉండాలండి. తిప్పడం వల్ల మనకు అడుగన్నది పట్టకుండా ఉంటుందండి. మీరే చూస్తున్నారు కదా! సో, టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు ఇప్పుడు నేను చింతపండు కూడా నానబెట్టి ఉంచుకున్నానండి. ఎందుకంటే ఒక గంట నానబెట్టుకుంటే బాగా గుజ్జులాగా ఉడికిపోద్ది. మనకి కూర అనేది అప్పటికప్పుడే చింతపండు వేస్తే పులుపు అనేది దిగదు. పక్కనట్టు కూడా మనకి తయారైపోయిందండి. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్స్ ఎప్పుడు కూడా మనకి లంచ్ బాక్సుల్లోకి మనకి ఎక్కకన్నా డైలీ డ్యూటీ చేసే వాళ్ళకి ఎప్పుడంటే మార్నింగ్ అయిపోవాలి కదా! సో, అందుకని మార్నింగ్ వంట చేసేస్తానండి. సో, దాని గురించి ఏంటంటే చూస్తున్నారు కదా! శనగపిండి, మైదాపిండి, గోధుమ పిండి అండి. ఈ 4 అండ్ ఉల్లిపాయ ముక్కలతో అసలండి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఆల్రెడీ మనకి బెండకాయ ముక్కలు ఎగిపోయినాయి. నీళ్ళు కూడా వేసానండి నేను. 2 గ్లాసులు నీళ్ళు కూడా వేసాను. సో, తర్వాత చింతపండు పిసికేయాలండి. సో, ఇప్పుడైతే వేసుకోకూడదు. ఓన్లీ వాటరే వేసాను నేను. చూస్తున్నారు కదా! మూత పెట్టేసాక ఒక 10 నిమిషాల పోయి తీసేసానండి ఆ మూత. చింతపండు పులుసు కూడా వేసేసానండి. సో, మీరే చూస్తున్నారు కదా! బాగా దగ్గరికి ఎగరకూడదు. ఎగిరితే అది బెండకాయ పులుసు అవ్వదు కదండి. సో, మనకి బెండకాయ పులుసులా కావాలి కదా! ఎగురు కాదు కదా! అందు గురించి కొంచెం నీళ్ళలాగా ఉన్నప్పుడే మనం మరీ నీళ్ళలాగా కాదు కొంచెం దగ్గరికి వచ్చాక మనము దింపేసుకోవాలండి. చూస్తున్నారు కదా మీరే. కొంచెం చిక్కబడాలి. మనకి ఎక్కువ టైం అన్నది పట్టదండి కుక్కర్లో వేయడం వల్ల. మనము అదే బయట దాకల్లో వండుకుంటే మనకి టైం అన్నది ఎక్కువ పట్టేస్తుందండి. కుక్కర్లో అయితే మనకి ఒక 2, 3 విజిల్స్ రాగానే మనకి ఫాస్ట్‌గా అయిపోద్దండి. మనకి టైం కూడా ఎక్కువ పట్టదు. సో, అందరూ కూడా అందుకే నేను ఏం వండినా కూడా మ్యాక్సిమం కుక్కర్లో అయితేనే మనకి బాగుంటుందండి. టైం అన్నది గ్యాస్ అన్నది ఎక్కువ సేవ్ అవుతుంది. సో, ప్రతి ఒక్క